హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే ఎస్ఎస్సి జీడీ 2025 ఎగ్జామ్కి సంబంధించి ఫిజికల్ అండ్ మెడికల్ రెండు ఒకేసారి జరుగుతాయా, అలాగే ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, ఓకేనా, అలాగే ఫిజికల్ అనేది మనకి ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడు అనేది జరగడానికి అవకాశం ఉంది అన్నది ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా. వీడియోని చూసే ముందు వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం గాయస్. అందరికీ మ్యాక్సిమం ఉన్న డౌట్ ఏంటంటే ఫిజికల్ మరియు మెడికల్ రెండు ఒకేసారి జరుగుతాయా అంటే రెండు ఒకేసారి జరగడానికి 99.9% ఆస్కారం ఉంది. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నానంటే లాస్ట్ నోటిఫికేషన్లో 2024 నోటిఫికేషన్లో ఫిజికల్, మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మూడు కూడా ఒకేసారి పెట్టడం జరిగింది, ఓకేనా. అప్పుడు అది సక్సెస్ అయింది, ఓకేనా. సక్సెస్ అయింది కాబట్టి ఈసారి కూడా నోటిఫికేషన్ త్వరగా ముగించడానికి ఫిజికల్ అండ్ మెడికల్ రెండు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఒకేసారి పెట్టడానికి ఆస్కారం ఉంది, ఓకేనా. ఆ ఫిజికల్ మెడికల్ మొత్తం డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తం కలిపి 2 డేస్లో కంప్లీట్ అనేది జరగడం జరిగింది. ఎవరికైనా రీమెడికల్ పడినట్టయితే 7 డేస్ టైం ఇచ్చి రీమెడికల్ కూడా ఫినిష్ చేయడం జరిగింది. అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే ఎవరికైనా మెడికల్ ప్రాబ్లమ్స్ అంటే లాంగ్ సైట్ ఉన్నట్లయితే మీకు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోండి. కంటికి అలాగే డిఎన్ఎస్ ప్రాబ్లం ఉన్న ముక్కులో అదే నోస్కి డిఎన్ఎస్ ప్రాబ్లం ఉన్న, ఓకేనా, అవి మనకి సర్జరీస్ చేయించుకునే ఏమంటే ఇప్పుడు వెంటనే సర్జరీస్ చేయించుకోండి, ఓకేనా. పైల్స్ ఉన్న అలాంటివి ఉన్న సర్జరీస్ చేయించుకోవాల్సినవి కూడా ఇప్పుడు సర్జరీస్ చేయించుకుంటే మనకు బెటర్ అని నా యొక్క ఒపీనియన్. మనకి డేట్లు ఇచ్చేసాక ఇంకా టైం ఉండదు. మ్యాక్సిమం ఒక 20 to 25 డేస్ ఉంటాయి ఎగ్జామ్ ఫిజికల్ డేట్స్ ఇచ్చేసాక. ఆ 20 to 25 డేస్ నువ్వు ఫిజికల్లే ప్రాక్టీస్ అవుతావు. ఇటు సర్జరీ చేయించుకుంటే మినిమం 1 week to 10 days అనేది మన రెస్ట్లో ఉండాలి, ఓకేనా. రెస్ట్లో ఉండడం వల్ల మన ఫిజికల్ అనేది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే సర్జరీ చేయించుకోండి, ఓకేనా. ఎవరైతే మీ ఫిజికల్ క్వాలిఫై అవుతామో అనుకుంటారో వాళ్ళు మాత్రం సర్జరీ చేయించుకోండి, ఓకేనా. ఇంకా మేజర్గా సెకండ్ ఏంటంటే ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రావచ్చు, ఓకేనా. ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి మ్యాక్సిమం ఏంటంటే నెక్స్ట్ మంత్లో రావడానికి అవకాశం ఉంది, ఓకేనా. ఏంటంటే ఈ లోపు మనకి వేకెన్సీస్ అని ఇంక్రీజ్ చేయాలి. ఇంకా వేకెన్సీస్ ఇంక్రీజ్ చేయలేదు, వేకెన్సీస్ ఇంక్రీజ్ చేయాలి. తర్వాత ఏంటంటే స్టేట్ వైజ్ అంటే జనరల్ పోస్టులు ఎన్ని, నక్సల్ పోస్టులు ఎన్ని, బిఎస్ అదే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓకేనా. కేటగిరీ వైజ్ బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి అలాగ పోస్టులు అనేవి మనకి డివైడ్ చేసి మనకి ఇంకా ఇవ్వాలి. అవి ఇచ్చిన తర్వాత అప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. మనకి ఆ కేటగిరీ వైజ్ పోస్టులు అనేవి స్టేట్ వైజ్ పోస్టులు జనరల్ నక్సల్ డిస్ట్రిక్ట్స్ పోస్టులు అనేవి వచ్చాక అప్పుడు మన ఫోర్స్ వైజ్ పోస్టులు కూడా వచ్చాక అప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. నాకు తెలిసి మే 2nd week కానీ 3rd week అనే మనకి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది, ఓకేనా. ఇంకా మనకి ఫిజికల్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అంటే ఫిజికల్ అనేది మనకి మే 2nd week 3rd week రిజల్ట్ వస్తాయి అంటున్నాను కదా. అంటే అక్కడ నుంచి ఒక 1 month to 45 days అంటే జూన్ 3rd weekలో కానీ అలాగే జూన్ 3rd weekలో స్టార్ట్ అయ్యి జూలై దాకా కానీ జూన్ జూలైలో అనేది మనకి ఫిజికల్ అనేది మనకు మ్యాక్సిమం ఉండొచ్చు, ఓకేనా. జూన్ జూలై నెలలోనే మనకి ఫిజికల్ అనేది ఉండడం జరుగుతుంది, ఓకేనా. ఎవరు కూడా ఫిజికల్ అనేది ప్రాక్టీస్ చేయడం ఆపేయద్దు. ఎందుకంటే మన ఫిజికల్ అనేది 5km రన్నింగ్ అనేది అంత ఈజీగా మనం చేయలేం, ఓకేనా. దానికి ఒక ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఉండాలి, ఓకేనా. మనకు బాడీ అనేది దానికి రన్నింగ్ అలవాటు అవ్వదు. ఒకేసారి 5km పరిగెత్తేద్దాం అనుకుంటే మన బాడీ అనేది సపోర్ట్ చేయలేదు. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసినట్లయితే అంత తక్కువ టైం లెక్కేసుకున్న 2 months అనేది టైం ఉంది. ఈ 2 months కూడా ఇప్పటిదాకా రన్నింగ్ ప్రాక్టీస్ చేయకపోయినా పర్లేదు, ఇప్పటి నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈ 2 months కూడా మీరు ప్రాపర్గా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మంచి టైమింగ్ అనేది పడడం జరుగుతుంది. మీరు 5km వచ్చేటప్పటికి 24 minutes లోపల వేస్తే సరిపోద్ది, అంతేగాని 18 minutes 17 minutes లోపల వేయాలని ఏమీ లేదు, ఓకేనా. 24 minutes లోపల వేయడానికి ట్రై చేయండి, ఓకేనా. అంతే. ఇంకేమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ నేను పర్సనల్గా అడగాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ ఆల్.